ఖమ్మం కార్పొరేషన్ అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దంసాలాపురంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బైక్ పై పర్యటించారు. పత్తి మార్కెట్ ప్రాంతంలో రోడ్లు సౌకర్యాలు సరిగా లేవని, శ్రీనివాస్ నగర్ నుండి దంసాలాపురంకు 80 అడుగుల రోడ్డుకు అలైన్మెంట్ ఎందుకు మార్చలేదని అధికారులు ఇంజనీర్లపై తుమ్మల అసహనాన్ని వ్యక్తం చేశారు. అవసరమైన చోట ఇల్లు అడ్డం ఉంటే వారికి మరో చోట ప్లాట్ ఇల్లు కట్టించి రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వెంటనే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కాటన్ మార్కెట్ నుంచి దంసలాపురం వరకు మంచి రహదారి ఉంటే 80 ఫీట్ రోడ్డు ఉంటే ట్రాఫిక్ అంతా కూడా టౌన్లోకి వెళ్లకుండా ఈ రకంగా ఈ రోడ్డును బోనకల్ రోడ్డును వాడుకోవచ్చు అనేది ప్రజల కోరిక. దానికి సంబంధించి అలైన్మెంట్ ఏ రకంగా ఉంది, కమిషనర్ గారు, మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కలిసి అది చాలా అవసరం. ఖమ్మం పట్టణానికి మార్కెట్కి కూడా అవసరం. అదేవిధంగా ట్రాఫిక్ అంతా కూడా ఈ రోడ్డు మీదనే. అప్పుడు ఈ శ్రీనివాస్ నగర్ రోడ్డు వేసింది కూడా గతంలో నేనున్నప్పుడే ఈ రోడ్డు వేశాను. ఇంకా కాలవొడ్డు నుంచి కాటన్ మార్కెట్ నుంచి దంసలాపురం వేస్తే ఇంకా సౌకర్యంగా ఉంటుందని చెప్పి కార్పొరేటర్స్ కానీ మా ఉపేంద్ర వీళ్ళందరూ కూడా ఎంకన్న వీళ్ళందరూ బలవంతంగా తీసుకొచ్చారు. చూసాము. కమిషనర్ గారు నేను అది అలైన్మెంట్ చూసి ఆక్యుపేషన్స్ ఏమన్నా ఉంటే పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి న్యాయం చేసి కార్పొరేటర్లు కూడా వాళ్ళతోటి మాట్లాడి నిరుపేదలు అయితే వాళ్ళకి ఇల్లు కానీ ఇళ్ల స్థలం కానీ కావాలంటే ఇచ్చి 80 ఫీట్ క్లియర్ చేసిన తర్వాతనే టెండర్లు పిలవమని చెప్పి